చిన్న పెద్ద అందరూ ఇష్టపడేటువంటి ఆహార పదార్థం చాక్లెట్. అయితే చాక్లెట్ అంటే తీపి పదార్థం. తీపి పదార్థం అంటే అనారోగ్యం అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే దీనికి ఒక ఎక్సెప్షన్ ఏమిటంటే డార్క్ చాక్లెట్. డార్క్ చాక్లెట్ అనేది కేవలం తీపి పదార్థం మాత్రమే కాదు, అనేక ఔషధ గుణాలు దీంట్లో దాగి ఉన్నాయి. అయితే ఈ తీపి పదార్థం ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది? దీంట్లో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్లు మన కణాలని ఎలా కాపాడతాయి? దీర్ఘకాలిక రోగాల్ని తగ్గించడంలో వీటి పాత్ర ఎంత? గుండె ఆరోగ్యానికి, రక్త ప్రసరణకి డార్క్ చాక్లెట్ నిజంగానే మంచిదా, లేకపోతే ఇది కొలెస్ట్రాల్ని ఏమైనా పెంచుతుందా? జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను పెంచేటువంటి గుణాలు డార్క్ చాక్లెట్లో ఉంటాయా? అల్జీమర్స్ లాంటి వ్యాధుల్ని ఇది నిరోధించగలుగుతుందా? ఒత్తిడి, మధుమేహం, చర్మ సౌందర్యం, ఇంకా బరువు నియంత్రణలో డార్క్ చాక్లెట్ పాత్ర ఏమిటి? నిజంగానే ఇది ప్రయోజనకరమా? ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామందికి ఇష్టమైనటువంటి ఈ ఆహార పదార్థం చాక్లెట్ చూడటంతో చాలామందికి నోరు ఊరుతూ ఉంటుంది. అయితే మళ్ళీ దాంతో ఏమైనా ఇబ్బందులు వస్తాయేమోనని భయపడుతూ ఉంటారు. అయితే నిజంగా సైన్స్ ఏం చెప్తుంది? డార్క్ చాక్లెట్కి సంబంధించినటువంటి పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏమిటి? ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. అంటే ఈ చాక్లెట్స్లో డార్క్ చాక్లెట్ కొంచెం డిఫరెంట్. దీనికి సంబంధించి ఆయుర్వేద దృక్పథం ఏమిటి, అలాగే ఇది ఆరోగ్యరీతి ఎలా మేలు చేస్తుంది, ఇది మనం తెలుసుకుందాం. చూడండి, ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. ఈ నానుడి మన పూర్వీకుల నుంచి తరతరాలుగా వస్తున్నటువంటి ఒక సత్యం. ఆధునిక జీవన శైలిలో మనం నిత్యం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు, అలాగే విడివిడిగా మారుతున్నటువంటి అలవాట్లు మన ఆరోగ్యంపైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అనారోగ్యం అనేటటువంటి చీకటి నుంచి మన జీవితాన్ని కమ్మేస్తున్నప్పుడు మన శరీరంతో పాటు మనసు కూడా బలహీనపడటం అనేది సహజం. మన శరీరం నిజానికి ఒక పవిత్ర దేవాలయం లాంటిది. దానికి సరైనటువంటి పోషణ అందించడం, దాన్ని రక్షించుకోవటం, సంరక్షించుకోవటం, ఇదంతా కూడా మన బాధ్యత. ఆయుర్వేదం, ప్రాచీన భారతీయ వైద్య విధానం ఈ దేవాలయాన్ని ఎలా కాపాడుకోవచ్చో మనకి చెప్తుంది. మన ఆహారపు అలవాట్ల ప్రభావం శరీరానికి, మనసుకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో కూడా మనం తెలుసుకోవాలి. ఈ అద్భుతమైన ఆయుర్వేద జీవన సూత్రాలని అర్థం చేసుకుంటే ఆరోగ్యం వైపు మన ప్రయాణం అనేది చాలా సులభంగా మనకి జరుగుతుంది. మనసుని, శరీరాన్ని సంరక్షించుకోవాలంటే ప్రకృతితోటి మమేకం అవటం అనేది ముఖ్యం. ఇది ఆయుర్వేద శాస్త్రం చెప్పేటటువంటి ఒక సూత్రం. మన దైనందిన జీవితంలో చిన్న చిన్న మార్పులు ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తాయో మనం తెలుసుకోవాలి. డార్క్ చాక్లెట్ విషయానికి వస్తే ఇది మోడర్న్, అంటే ఇది సూపర్ బజార్లో దొరుకుతుంది కాబట్టి ఇది అంతా కూడా ఆర్టిఫిషియల్ అందరూ అనుకుంటూ ఉంటారు. నిజానికి ఇది కూడా ఒక ప్లాంట్ బేస్డ్ ప్రోడక్టే. డార్క్ చాక్లెట్ లాంటి ఆహార పదార్థాలు మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడతాయి. ఇది మీరు తెలుసుకోవాలి. ఈ ముఖ్యమైన శాస్త్రీయ విషయాలని అలాగే అన్నిటినీ కూడా మనం తేలికపాటి భాషలో చెప్పుకుందాం. ముఖ్యంగా ప్రస్తుత విషయానికి వస్తే ఈ డార్క్ చాక్లెట్ అనేది కేవలం ఏదో రుచికరమైన స్నాక్ ఐటెం కాదు. ఆరోగ్యానికి ఇది ఒక వరం అని మనం చెప్పుకోవచ్చు. చాక్లెట్లు చిన్నవాళ్ళ నుంచి మనం చెప్పుకున్నట్టుగా పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా చాలా ఇష్టమైనవి, ప్రీతిపాత్రమైనవి. మార్కెట్లో అనేక రకాల చాక్లెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా డార్క్ చాక్లెట్ అనేది ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనకి గ్రీన్ టీ ఎలాగో, అలాగే బ్లాక్ కాఫీ ఎలాగో డార్క్ చాక్లెట్ కూడా అంతే. దీంట్లో కొకోవా శాతం అనేది అధికంగా ఉండడం అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. ఈ కొకోవాలో ఫ్లావనాయిడ్స్ అనేటటువంటి శక్తివంతమైన యాంటాక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటాక్సిడెంట్లు ఏం చేస్తాయి? శరీరంలో ఉండేటువంటి కణాలని ఫ్రీ రాడికల్స్ బారి నుంచి కాపాడుతూ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. డార్క్ చాక్లెట్లు మనం తీసుకోవటం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి అనేది మనం 1 by 1 వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటేనండి, ఇక్కడ యాంటాక్సిడెంట్స్ గురించి అండి. అంటే ఇది డార్క్ చాక్లెట్ అనేది ఒక యాంటాక్సిడెంట్ నిలయం అని చెప్పొచ్చు. అంటే ఒక రిపోజిటరీ ఆఫ్ యాంటాక్సిడెంట్స్ అని మనం చెప్పొచ్చు. డార్క్ చాక్లెట్స్లో యాంటాక్సిడెంట్ చాలా ఎక్కువగా, చాలా సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ ఉండేది ఏమిటి అంటే ఎపికాటిచిన్ అనేది ఉంటుంది. అలాగే క్యాటిచిన్స్ లాంటి యాంటాక్సిడెంటు శరీరంలో ఉండేటువంటి ఫ్రీ రాడికల్స్ని తటస్థం చేస్తూ ఆక్సీకరణ ఒత్తిడి అనేది ఉంటుంది. అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. దీన్ని ఎదుర్కోవడంలో ఇవి సహాయపడతాయి. ఈ యాంటాక్సిడెంట్లు ఈ కణాలని దెబ్బతినకుండా రక్షిస్తూ ఉంటాయి. అలాగే
గుండె జబ్బులు కానీ, క్యాన్సర్ కానీ ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆయుర్వేద పరంగా దీన్ని మనం విజువలైజ్ చేస్తే డార్క్ చాక్లెట్లో ఉండేటటువంటి ఈ యాంటాక్సిడెంట్లు శరీరంలో ఆ పిత్తదోషాన్ని సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. పిత్తం అంటే ఏమిటి అంటే జీర్ణక్రియ, అంటే మెటబాలిజం, అలాగే ఇంకా దాని ప్రాసెస్లు ఇలాంటి వాటికి సంబంధించింది. అంటే ఈ మెటమార్ఫాసిస్ జీవక్రియకి సంబంధించిన దాన్ని పిత్తం అంటాం. శరీరంలో అదనపు వేడిని అలాగే టాక్సిన్స్ని తొలగించేస్తూ కణజాలం తాలూకు రీజువనేషన్కి, పునరుద్ధరణకి ఇవి తోడ్పడతాయి. ఇది దీన్ని ఆయుర్వేద పరిభాషలో చెప్పాలంటే రసాయన కాన్సెప్ట్ అంటాం. అంటే ఏంటంటే రసరక్త మాంసం మేధోస్థి మధ్య శుక్రాలను సప్త ధాతులు ఉంటాయి, వాటిని పరిపుష్టం చేసేదాన్ని రసాయనాలు అంటారు. అంటే ఈ రీజువనేషన్ ప్రక్రియకి ఈ యాంటాక్సిడెంట్స్ అనేవి సహాయపడతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం డార్క్ చాక్లెట్స్ గురించి మనం చెప్పుకోవాలి. ఇదేంటంటే దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి ఖనిజాల తాలూకు మూలం ఈ డార్క్ చాక్లెట్ అని చెప్పొచ్చు. అంటే సోర్స్ ఆఫ్ ఇంపార్టెంట్ మినరల్స్. ఇది ఇక్కడ అతి ఫ్యాసినేటింగ్ పాయింట్. డార్క్ చాక్లెట్లో ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, రాగి అంటే కాపర్ ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది, అలాగే ఫాస్ఫరస్, ఇలాంటి ముఖ్యమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. మరి ఈ ఖనిజాలన్నీ ఏం చేస్తాయి? రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఎముకలని దంతాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అన్నిటికీ మించి మెరుగైనటువంటి సహజమైన నిద్రకి తోడ్పడతాయి. కాబట్టి అనేక అంశాలకి మన శరీరానికి ఇవి మద్దతు ఇస్తాయి. అన్నిటికీ మించి ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి మీకు, ఒక పరిశోధన గురించి. క్లీవ్లాండ్ క్లినిక్ జరిపినటువంటి ఒక అధ్యయనంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని విషయాలు కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు పరిశోధన ద్వారా. ఆయుర్వేదంలో ధాతువులు అంటే టిష్యూస్ తాలూకు పోషణకి ఖనిజాలు అనేవి చాలా కీలకం. డార్క్ చాక్లెట్లో ఈ ఖనిజాలు చెప్పుకున్నాం కదా, ఇవన్నీ కూడా రక్తధాతువు అంటే రసరక్త మాంసం మేధోస్థి మధ్య శుక్రాలని సప్తధాతువుల్లో రసం నుంచి రక్తం తయారవుతుంది. అంటే మనం ఫుడ్ మనం తింటాం, జీర్ణరసాలు అంటారు. ఆ జీర్ణరసాల నుంచి రక్తం తయారవుతుంది. అంటే బ్లడ్ టిష్యూని బలపరుస్తూ రక్తహీనత సమస్య రాకుండా కాపాడుతుంది ఇది. అలాగే వాత దోషాన్ని సమతుల్యంగా ఉంచడానికి మెగ్నీషియం అనేది తోడ్పడుతుంది. ఇది నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థని ప్రశాంతంగా ఉంచుతుంది. ఇదేనా అంటే ఇంకొక అమేజింగ్ విషయం మీకు చెప్పాలి. ఇది గుండె ఆరోగ్యానికి ఒక అమృతంలాగా పనిచేస్తుంది. అంటే ఒక ఎలక్సీర్ ఫర్ హార్ట్ హెల్త్ అని మనం చెప్పొచ్చు. ఈ డార్క్ చాక్లెట్ గురించి చెప్పాల్సి వస్తే డార్క్ చాక్లెట్లో ఉండేటువంటి ఫ్లావనాయిడ్స్ గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఈ సమ్మేళనాలు ఏం చేస్తాయి? రక్తపోటుని తగ్గిస్తూ రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తాయి. ఇది శరీరంలో ఉండేటటువంటి ఆ చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, ఎల్డిఎల్ అంటామే, దాన్ని తగ్గిస్తూ మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది హెచ్డిఎల్, దాని స్థాయిని పెంచుతుంది. దీంతో గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చేటటువంటి ప్రమాదం తగ్గుతుంది. ఆయుర్వేదం దృక్పథంలో గుండె అనేది ఏమిటి? శరీరంలో ప్రాణశక్తికి కేంద్రం. డార్క్ చాక్లెట్ ఏం చేస్తుంది? రక్తనాళాలను శుభ్రం చేస్తూ రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అంటే ఇది రక్తవాహ స్రోతస్ని ఇంప్రూవ్ చేస్తుంది, క్లియర్ చేస్తుంది. అంటే ఆరోగ్యాన్ని పెంచడానికి గుండె కీలకం కాబట్టి గుండె ఆరోగ్యానికి ఇది కీలకం. అంతేనా? ఇంకొక అమేజింగ్ విషయం మీకుంది. మెయిన్గా స్టూడెంట్స్కి ఇది చాలా అవసరం. అలాగే పెద్దవాళ్ళకి అల్జీమర్స్ వ్యాధి లాంటి వాళ్ళకి కూడా ఇది ఉపయోగం. ఇదేంటంటే మెదడు, ఈ బ్రెయిన్ని ఇది స్ట్రెంథన్ చేస్తుంది. ఆ బ్రెయిన్ ఎప్పుడైతే స్ట్రెంథన్ అవుతుందో అప్పుడు కోగ్నిటివ్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. డార్క్ చాక్లెట్లో ఉండేటువంటి ఫ్లావనాయిడ్స్ మెదడు తాలూకు రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. అంటే ఇక్కడ జరిగేది ఏమిటి అంటే న్యూరోప్లాసిటీ అంటాం. అంటే న్యూరోప్లాసిటీని పెంచుతూ జ్ఞాపక శక్తిని అలాగే అభిజ్ఞాన పనితీరుని అంటే కోగ్నిటివ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే అల్జీమర్స్ డిసీజ్, పార్కిన్సన్స్ డిసీజ్ లాంటి మెదడుకి సంబంధించిన రుగ్మతల నుంచి రక్షణ లభిస్తుంది. కాబట్టి చాక్లెట్ అంటే చిన్నపిల్లలే తినాలేమో అనుకోవద్దు. పెద్దవాళ్ళకి కాస్త వయసు మీరిన వాళ్ళకి కూడా ఇది ఒక మంచి స్నాక్ ఐటమ్. అలాగే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అని ఈ సంస్థ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇది అల్జీమర్స్లో కానీ పార్కిన్సన్స్లో కానీ ఇది ఉపయోగపడుతుందని. ఆయుర్వేదంలో ఈ మేధోధాతువు ఉంటుంది. రసరక్త మాంసం మేధోస్థి మధ్య శుక్రాలను సప్త ధాతులు ఉన్నాయి కదా. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఫ్యాట్ని తగ్గిస్తూ బ్రెయిన్ టిష్యూని పెంచుతుంది. డార్క్ చాక్లెట్ ఈ జ్ఞాపక శక్తిని పెంచుతూ బుద్ధికి పదును పెడుతుంది. ఇది ఆ తర్పక కఫం అని ఉంటుంది. అంటే నరిష్ చేస్తూ ఉంటుంది బాడీ సెల్స్ని, దాన్ని సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇదేనా? ఇంకొక అమేజింగ్ విషయం ఇదేంటంటే ఈ రోజుల్లో ఎవరిలో చూసినా స్ట్రెస్ ఇబ్బంది పెడుతూ ఉంది. ఇలాంటి ఆ స్ట్రెస్ రిలీవర్ కింద, ఒత్తిడి నివారణ కింద ఈ డార్క్ చాక్లెట్ మీకు ఉపయోగపడుతుంది. డార్క్ చాక్లెట్ ప్రత్యేకత ఏమిటంటే స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి కదా, కార్టిసాల్ అని, ఆ కార్టిసాల్ స్థాయిని తగ్గిస్తుంది. దీంతో మానసిక స్థితి అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒత్తిడితో కూడినటువంటి ఆధునిక జీవన శైలిలో ఈ డార్క్ చాక్లెట్ అనేది ఒక అద్భుతమైన పరిష్కారం.
ఆయుర్వేదంలో ఈ మానసిక ఒత్తిడిని ఘృతపాత్ర న్యాయంతో పోలుస్తారు. అంటే ఘృతం వల్ల పాత్ర వల్ల ఘృతం, ఒకదాని వల్ల ఒకటి వేడెక్కుతాయి. అలాగే మనస్సు చంచలమైనప్పుడు శరీరం వ్యాధిగ్రస్తం అవుతుంది, శరీరం వ్యాధిగ్రస్తం అయినప్పుడు మనస్సు డిస్టర్బ్ అవుతుంది. డార్క్ చాక్లెట్ ఈ 2 రూపాల్లో పనిచేస్తుంది. ఇది మనసుని శాంతపరుస్తూ మనోవాహ స్రోతస్సుని శుద్ధి చేస్తుంది. ఇంకొకటి అసలు డార్క్ చాక్లెట్ అనడంతోనే చాలామందికి స్ట్రైక్ అయ్యేది ఏంటంటే డయాబెటీస్. అంటే నిజానికి డయాబెటిక్స్లో కూడా డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి, డయాబెటీస్ని మేనేజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ దీంట్లో ఏముంటుంది అనుకున్నాం? కోకోవా ఉంటుంది. కోకోవాలో ఏముంటుంది అంటే ఎపికాటచిన్ అనేటటువంటి ఒక సమ్మేళనం ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? ఇన్సులిన్ తాలూకు ఆ సెన్సిటివిటీని పెంచుతూ ప్రభావవంతంగా ఆ శరీరం ఇన్సులిన్ ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. చాక్లెట్ ఎప్పుడు తినని వ్యక్తులతో పోలిస్తే ప్రతి వారం కూడా కనీసం ఒక చిన్న డార్క్ చాక్లెట్ తీసుకునే వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ప్రమాదం 21% తగ్గిందని హార్వర్డ్ హెల్త్ పబ్లిష్ చేసింది ఒక అధ్యయనంలో. అమేజింగ్ విషయం ఇది. ఆయుర్వేదంలో ఈ డయాబెటీస్ అనేది ఏంటంటే ప్రమేహ రోగాల్లో ఒకటి. డార్క్ చాక్లెట్లో ఉండేటటువంటి నిజానికి డార్క్ చాక్లెట్లో తీపి ఉండదు అందరూ అనుకునేటట్టు. ఒక చిరుచేదు ఉంటుంది. ఆ చేదు రుచి కఫాన్ని, ఆ పిత్త దోషాన్ని సమతుల్యం చేస్తూ రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే యంగ్స్టర్స్కి ఆసక్తికరమైన ఒక విషయం ఉంది. ఇదేంటంటే స్కిన్ హెల్త్. అంటే ఈ చర్మపు ఆరోగ్యానికి, బ్యూటిఫికేషన్ ఆఫ్ ది స్కిన్కి ఇది సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్ చర్మాన్ని సూర్యుడి తాలూకు అతి నీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుంది. ఇది చర్మానికి రక్త ప్రసరణ మెరుగుపరుస్తూ వృద్ధాప్యపు లక్షణాలను తగ్గిస్తుంది, ప్రోజీరాన్ని తగ్గిస్తుంది. అనేక అధ్యయనాలలో ఈ విషయాలన్నీ కూడా తేలాయి. ఆయుర్వేదంలో బ్రాజిక పిత్తం అని ఉంటుంది. ఇది చర్మపు ఆరోగ్యాన్ని డిఫైన్ చేస్తుంది. డార్క్ చాక్లెట్ చర్మాన్ని తేమగా ఉంచుతూ కాంతివంతంగా చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇది రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ఇంకొకటి డార్క్ చాక్లెట్ అనడంతోనే, అసలు చాక్లెట్ అనడంతోనే ఎవరైనా భయపడేది ఏంటంటే వెయిట్. అయితే ఈ బరువుని నిజానికి నియంత్రించడానికి, వెయిట్ కంట్రోల్కి ఈ డార్క్ చాక్లెట్ సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్ బరువు తగ్గటానికి ఎందుకు యూజ్ఫుల్గా ఉంటుంది అంటే దీంట్లో ఉండే ప్రత్యేకమైనటువంటి చిరుచేదు. దీని ఇంకొక ప్రత్యేకత, దీన్ని తిన్నప్పుడు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో ఆహార పదార్థాల మీద దాడి చేయం, అంటే జంక్ ఫుడ్ తినాలన్నటువంటి కోరిక తగ్గుతుంది. దీంతో బరువు అనేది అదుపులో ఉంటుంది. ఇది ఇక్కడ అగ్ని గురించి చెప్పాలి. అగ్ని అనేది జీర్ణక్రియకి కీలకం. డార్క్ చాక్లెట్ అగ్నిని సమతుల్యం చేస్తూ తక్కువ ఆహారం తీసుకోవడానికి సహాయపడుతుంది. అంటే అంటే టాక్సిన్స్ని ఇది నివారిస్తుంది. ఇలాగా అనేక ఉపయోగాలు దీనికి ఉన్నాయి. ముగింపుగా ఒక ముఖ్యమైనటువంటి మాటని మీకు విన్నవించాలి. డార్క్ చాక్లెట్ అనేది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని కలిగి ఉన్నప్పటికీ కూడా దానిని మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. అంటే ఒక ఆహార ఔషధంగా తీసుకోవాలి, అంతేగాని ఆహారంలాగా కాదు. దీంట్లో కాస్త చక్కెర కలుపుతారు, కొవ్వులు కూడా ఉంటాయి. కాబట్టి ఓవర్గా తీసుకుంటే అనవసరమైన బరువు పెరిగే రిస్క్ ఉంటుంది. కాబట్టి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే డార్క్ చాక్లెట్ అనేది ఒక అంశం మాత్రమే, ఒక భాగం మాత్రమే గుర్తుంచుకోండి. క్రమం తప్పకుండా ఎక్సర్సైజు, అలాగే సమతుల్యమైన ఆహారం, తగినంత నిద్ర, ఇవి కూడా త్రిస్తోణ అంటే మన శరీరాన్ని 3 స్తంభాల్లా కాపాడుతూ ఉంటాయి. ఆరోగ్యం అనేది మనకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. దాన్ని రెగ్యులర్గా మనం చూసుకుంటూ, కాపాడుకుంటూ ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపాలి. డార్క్ చాక్లెట్ లాంటి చిన్న చిన్న మార్పులతోటి మన జీవితంలో పెద్ద మార్పులు తీసుకురావచ్చు. ఈ మార్పులు మన శరీరానికి, మనసుకి ఆరోగ్యాన్ని అందిస్తూ మన జీవితాన్ని ఒక సుగంధంలాగా మారుస్తాయి. గుర్తుంచుకోండి, మీ ఆరోగ్యం మీ చేతుల్లో, మీ ఆహారంలోనే ఉంది. దాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. మీరు మీ ఆయుష్ని పెంచుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.